వేదైపాలెం సీఐ శ్రీనివాసరావుపై నక్కా సీనయ్య అనే వ్యక్తి నెల్లూరు జిల్లా ఎస్పీ అజితా వేజెంట్లకు సోమవారం ఫిర్యాదు చేశారు. ఫిర్యాదులో పేర్కొన్న వివరాల ప్రకారం ఆగస్టు 8వ తేదీ రాత్రి సుమారు 8:30 సమయంలో మందులు కొనుగోలు చేసేందుకు వనంతోపు సెంటర్లోని మెడికల్ షాప్కు వెళ్లిన సమయంలో సీఐ తనపై ఎలాంటి కారణం లేకుండా దాడి చేశారని ఆరోపించారు. కులం పేరుతో దూషిస్తూ లాఠీతో కొట్టారని, దీంతో భుజాలు, చేతులు, కాళ్లకు గాయాలయ్యాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. వైద్య పరీక్షల్లో 2 భుజాలపై లాఠీ దెబ్బల గుర్తులు, ఎడమ చేయి, కాలు వాపు ఉన్నట్లు వైద్యులు నమోదు చేశారని తెలిపారు. తనపై దాడి చేసిన సీఐను వెంటనే సస్పెండ్ చేయాలని, ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేసి విచారణ జరపాలని బాధితుడు నక్కా సీనయ్య జిల్లా ఎస్పీని కోరారు. ఈ ఘటనకు సంబంధించిన మెడికల్ షాప్ సీసీటీవీ ఫుటేజ్ ని పరిశీలించి తనకు న్యాయం చెయ్యాలని కోరారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ విధంగా 8వ తేదీ వచ్చి సిఐ గారు శ్రీనివాసరావు వచ్చి కొట్టాడు. అసలు ఎందుకు కొట్టాడో కూడా అర్థం కాకుండా అతి దారుణంగా కొట్టాడు. ఎందుకు కొట్టాల్సి వచ్చిందో కూడా అర్థం కావట్లేదు. మేము వచ్చి ఎస్పీ గారు మేడం గారికి కంప్లైంట్ ఇచ్చాము. దీని మీద చర్యలు తీసుకోవాలని అధికారులని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అతన్ని ఖచ్చితంగా సస్పెండ్ చేయాలని అయితే నేను కోరుకుంటున్నాను. లేదా మేము నేషనల్ కమిషనర్ కాడికి వెళ్తాము ఖచ్చితంగా. అయితే నైట్ మెడికల్ కోసం వనంతోపు సెంటర్కి వెళ్తే సిఐ శ్రీనివాసరావు వేదైపాలెం సిఐ నా చేయిని కొట్టి నా చేయి ఇరిగింది, ఫ్రాక్చర్ అయింది, కాలు మీద కొట్టాడు, బ్యాక్ సైడ్ కొట్టాడు. దీనికి ఎస్పీ మేడంకి వచ్చి కంప్లైంట్ ఇచ్చాము. దీని మీద తగిన చర్యలు తీసుకోవాలని ఎస్పీ మేడం కోరుకుంటున్నాను.